సంవత్సరాల ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం. ఈ అహిల్యాబాయి ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఈరోజు మన గుడి గోపురాలు, ఈరోజు మన కాశీ, అయోధ్య, మధుర, మాయా, ఇక్కడ మనం ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు, అనేక మందిరాలు కేవలం ఆమె పుణ్యమానే ఈరోజు మనం ఆ గుళ్ళల్లో మనం దర్శనాలు తీసుకుంటున్నాం. మొఘలాలు ముస్లింలు అనేక నిజాం పాలన ఏదైతే ధ్వంసం చేసిన ఆలయాలు ఉన్నాయో అని అన్నింటిని కూడా ఒక అహిల్యాబాయి మాత్రమే ఈ అన్నింటికి ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారంటే అహిల్యాబాయి హోల్కర్ మాత్రమే. ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఇండోర్ కావచ్చు, మహమ్మద్ కావచ్చు, ఎక్కడైనా సరే దేశంలో ఏ మూలకి వెళ్ళినా కూడా ఆ గుడిలో ఆనవాళ్ళని వెతికినట్లయితే తప్పకుండా మాలకు చెందిన వ్యక్తి, బుద్ధ అంటే మాలకు చెందిన వ్యక్తి, ఒక అహిల్యాబాయి అంటే ఒక సంఘానికి చెందిన వ్యక్తి, ఒక మన ఏదైతే మన ఈరోజు మన బాబు జగ్జీవన్ రావు అంటే మాది, ఇలా కులాలుగా మనం వివరించుకున్నాం. కానీ వాళ్ళు చేసిన సేవలు మన దేశం కోసం, మన ధర్మం కోసం చేసి, ఇది ఒక కులానికి చెందిన వ్యక్తి అస్సలు కాదు. మనం ఈరోజు కులాల మతాల విభజన బట్టి ఒక కులాల వారీగా విభజిస్తున్నాం. కానీ ఆ మహానుభావులు ఒక మన దేశం కోసం, మన ధర్మం కోసం, దేశం ఆపద వచ్చిందంటే వాళ్ళందరూ ముందుండి నిలబడ్డారు. మనకు పెట్టుకుంటే వాళ్ళు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని కోరుకుంటూ, ఇంతటి మంచి అవకాశం కల్పించే నాకు మీ అందరికి కూడా, మన మండల స్థాయి నాయకులకు కూడా మేము పిలువగానే ఇక్కడికి వచ్చారు, ఈ జయంతిలో పాల్గొన్నారు. వాళ్ళకి కూడా మా సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అల్దురికి గ్రామంలో ఉన్నటువంటి కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అహిల్యాబాయి హోల్కర్ అనేటువంటి జయంతి సందర్భంగా ఈరోజు ఆమె నిజంగా మహారాష్ట్రలోని మరి హోల్కర్ జిల్లాలోని చౌండే అనేటువంటి ఒక గ్రామం లోపల జన్మించడం 1725 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఆమె నిజంగా ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఎందుకంటే ఆమె కాశీ నుండి కన్యాకుమారి వరకు మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు మరి ధర్మం కోసం ఈరోజు కాశీలో ఉన్నటువంటి ఆలయ నిర్మాణం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇంతకుముందు అశోక్ చెప్పినట్టు కాశీలో కానీ, శ్రీశైలం కానీ, లేకపోతే రామేశ్వరం కానీ, ఉజ్జయిని కానీ, అనేక రకమైనటువంటి ఏదైతే 12 శక్తిపీఠాలు మరి గొప్పలు, మరియు అదేవిధంగా స్థానికమైనటువంటి బోధన్ సోసిరెడ్డి సార్ గారికి మేము ఒకటి వినయిస్తున్నాం. బోధన్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి అహిల్యాబాయి హోల్కర్ యొక్క దేశ చరిత్రను మార్చినటువంటి, స్థితిగతులను మార్చినటువంటి, ధర్మం కోసం పాటుపడినటువంటి అహిల్యాబాయి హోల్కర్ యొక్క విగ్రహం కోసం స్థలం కోసం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము వారికి ఖచ్చితంగా వినియోగించుకుంటున్నాము. ఈ విధంగా ఇలాంటి జయంతి సందర్భంగా ఈ గ్రామంకి విచ్చేసినటువంటి మరియు సహకరించినటువంటి ఈ కల్దుర్కి గ్రామ కుర్మ కుల సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.